పలాసలో విద్యుత్ గృహ ఉపయోగకరమైన వస్తువులు అమ్మకందారులు మోసాలు పుట్టగొడుగుల్లా వీధికో దుకాణం పెట్టి నాసి రకం వస్తువులు అమ్మకాలు చేస్తున్నారు. దీన్ని నియంత్రించవలసిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ అమ్మకం దారులు ఇష్టానుసారంగా ఎంఆర్పి రేట్లు అంటూ అమ్మకాలు చేస్తున్నారు. వినియోగదారులు గమనిస్తే విద్యుత్ గృహ ఉపయోగ సామాగ్రి ఎంఆర్పి రేటు కన్నా 30%, 40% తక్కువ మార్జిన్లో మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ ఈ దుకాణందారులు అదే వస్తువును ఎంఆర్పి రేట్లకే అమ్ముతున్నారు. వీళ్లను నియంత్రించవలసిన అధికారులు లంచాలకు కక్కుర్తి పడటం వల్ల ఎటువంటి భయం యజమానికి లేకపోవడంతో ఇష్టానుసారంగా నాసి రకం వస్తువులు తెచ్చి వీధికో ఒక కొట్టు పెట్టి ప్రజల్ని ఇవే ఒరిజినల్ వస్తువులంటూ నమ్మబలికి కట్టబెడుతున్నారు. యజమానుల వస్తువులు వాడుతుంటే కనీసం సంవత్సర కాలం కూడా ఆ వస్తువులు ఉపయోగకరం లేకపోవడం దురదృష్టకరం. అలాగే పేరున్న కంపెనీ పేర్లతో నాసిరకం వస్తువులు తెచ్చి అన్ని షాపుల్లో అమ్మడం వల్ల కొనుగోలుదారుడికి ఆ వస్తువుల పేరు తప్ప దానిలోన ఏముందో తెలియకపోవడం వలన ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. అడిగితే నోటికి వచ్చిన సమాధానాలు చెబుతున్నారు. దీన్ని నియంత్రించవలసింది ఎవరు? ఏ అధికారం నియంత్రించాలి? అసలు జిఎస్టీ అధికారులు ఉన్నారా లేరా అన్నది దేవునికి తెలియాలి. పలాస వస్తువు కొంటే ఒక రేటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఒక రేటు. ఎందువల్ల అలా జరుగుతుంది? ఎవరు నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతుంది? దీనిపై అధికారులే సమాధానం చెప్పాలి.